ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. మ్యాథమెటిక్స్ ట్రిక్ నెంబర్ 4. ఇది 4th ట్రిక్ అండి. దీనికంటే ముందు 3 రకాల ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరిగింది. సో ఈ 4th ట్రిక్లో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, చాలామందికి కూడా క్యూబ్ రూట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి బేసిక్ మెథడ్ యూజ్ చేస్తారు. సో మనం బేసిక్ మెథడ్ కాకుండా షార్ట్ కట్ మెథడ్ వితిన్ 2-3 సెకండ్స్ లోపల ఆన్సర్ చేయడం, దట్ వితౌట్ పెన్ అండి. పెన్ పేపర్ లేకుండా చేయడం ఎలాగో ఈ ట్రిక్ ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. సో మనకి ఇక్కడ బోర్డు పైన కొన్ని క్వశ్చన్స్ కనబడుతున్నాయి. థర్డ్ రూట్ ఆఫ్ అంటే క్యూబ్ రూట్ ఆఫ్ 12167, క్యూబ్ రూట్ ఆఫ్ సమ్ 531441 అంటే ఇటువంటి క్వశ్చన్స్ని వితిన్ 2-3 సెకండ్స్ లోపల వితౌట్ పెన్ పేపర్ చేయడం ఎట్లాగో ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకుంటారు. సో ఇట్లా ఉన్న క్వశ్చన్స్ని సాల్వ్ చేయాలంటే మనకు చిన్న విషయం తెలిస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్ తీసుకుందామండి. ఇక్కడ మనకి థర్డ్ రూట్ ఆఫ్ 12167 ఇచ్చాడు. సో మనం కనుక్కోబోయేది ఏంటి? క్యూబ్ రూట్. కాబట్టి మన నంబర్ని 2 పార్ట్స్గా డిసైడ్ చేసుకోవాలి. 2 పార్ట్స్గా డివైడ్ చేయాలి. అంటే మనం కనుక్కోబోయేది క్యూబ్ రూట్ కాబట్టి లాస్ట్ నుండి 3 నంబర్ల పైన ఒక లైన్ తీసుకోవాలి. లాస్ట్ నుండి 3 నంబర్ల నుంచి సపరేట్ చేసేస్తే రిమైనింగ్ మనకి ఎంత ఉంటుంది? 12 ఉంటుంది. సో 12 ఉన్నప్పుడు 12 కంటే ముందుండే పర్ఫెక్ట్ క్యూబ్ తెలియాలి మనకి. సో 12 కంటే ముందుండే పర్ఫెక్ట్ క్యూబ్ ఎంత అంటే 2 క్యూబ్ 8 అండి. 2 క్యూబ్ 8, 3 క్యూబ్ ఎంత? 27. అంటే మనకి ఉన్న 12 అనేది 2 క్యూబ్ 8కి 3 క్యూబ్ 27కి మధ్యలో ఉంది. సో చిన్న నెంబర్ ఎంత? మనం 12 కంటే ముందుంటే పర్ఫెక్ట్ క్యూబ్ ఎంత? 8. కాబట్టి మన ఆన్సర్లో ఫస్ట్ నెంబర్ ఎంత అవుతుందంటే 2 అవుతుంది. ఆన్సర్లో ఫస్ట్ నెంబర్ ఎంత అవుతుంది? 2 అవుతుంది. సో ఇప్పుడు ఇంకొక నెంబర్ కోసం ఈ లాస్ట్కి ఎంత ఉందంటే ఇక్కడ 7 ఉంది. సో ఎప్పుడైతే 7 ఉంటుందో మనం ఆన్సర్ని 3 తీసుకుంటాం. ఎప్పుడైతే 7 ఉంటుందో దాన్ని మనం ఆన్సర్ని 3గా తీసుకుంటాం. సో మన ఆన్సర్ ఎంత? 23. సో మరి 7 ఉంటే 3 తీసుకోవడం ఎట్లా? ఈ విషయం కూడా మనకు తెలవాలి కదా. సో వాటి కోసం లాస్ట్కి ఏ నెంబర్ ఉంటే ఏ నెంబర్ మనం తీసుకోవాలి, ఆ విషయం మనకు తెలియాలి. సో బేసిక్గా మనకు వచ్చే డిజిట్స్ ఎట్లా ఉంటాయంటే, ఫస్ట్ 1 క్యూబ్, 1 క్యూబ్ ఈక్వల్ టు 1, 2 క్యూబ్ ఈక్వల్ టు 8, 3 క్యూబ్ ఈక్వల్ టు 27, 4 క్యూబ్ ఈక్వల్ టు 64, 5 క్యూబ్ ఈక్వల్ టు 125. మనకి 10 వరకు నోటెడ్ ఉండాలండి. మనకి కనీసం 10 వరకు నోటెడ్ ఉండాలి. 6 క్యూబ్ ఈక్వల్ టు 216, 7 క్యూబ్ ఈక్వల్ టు 343, 8 క్యూబ్ ఈక్వల్ టు 512, 9 క్యూబ్ ఈక్వల్ టు 729 అండ్ 10 క్యూబ్ ఈక్వల్ టు 100. సో ఇక్కడ మనం గమనించాలి, ఇప్పుడు మనకి 1 క్యూబ్ ఉంటే ఏ విధంగా వస్తుంది? సో 1 క్యూబ్ అంటే లాస్ట్కి ఏమొస్తుంది? 1 వస్తుంది. అంటే లాస్ట్ నెంబర్స్. సో లాస్ట్ నెంబర్స్ 1 ఉంటే మనం 1 పెడతాం. అదేవిధంగా 1 ఉంటే 1, 4 ఉంటే లాస్ట్ నెంబర్ 4 ఉంటుంది, 5 ఉంటే లాస్ట్ నెంబర్ 5 ఉంటుంది, 6 ఉంటే లాస్ట్ నెంబర్ 6 ఉంటుంది. అంటే 1, 4, 5, 6కి లాస్ట్ నెంబర్స్ ఎప్పుడైతే అంటే మనకి లాస్ట్లో 1, 4, 5, 6 వస్తే సేమ్ మన ఆన్సర్లో కూడా 1, 4, 5, 6 తీసుకుంటాం. సో లాస్ట్ నెంబర్స్ ఇవి సేమ్గా తీసుకోవాల్సి వస్తుంది. అంటే 1కి 1, అదేవిధంగా 4కి 4, 5కి 5, 6కి 6 తీసుకుంటాం. ఇంకొక విషయం ఏంటంటే 2 ఉంటే 8 తీసుకోవాల్సి వస్తుంది. 2 ఉంటే ఎంత తీసుకుంటాం? 8. అదేవిధంగా 8 ఉంటే లాస్ట్ నెంబర్ 2 తీసుకుంటాం. సో లాస్ట్ నెంబర్ 2 ఉంటే 8 తీసుకుంటాం, లాస్ట్ నెంబర్ 8 ఉంటే 2 తీసుకుంటాం, అండ్ లాస్ట్ నెంబర్ 7 ఉంటే 3 తీసుకుంటాం, లాస్ట్ నెంబర్ 3 ఉంటే 7 తీసుకుంటాం. అంటే మనకి 2 మాత్రం క్లబ్ ఉంటాయండి, మిగిలిన మొత్తం యాస్టర్స్గా ఉంటుంది. సో లాస్ట్ నెంబర్ 9 ఉన్నా కూడా 9కి 9 తీసుకుంటాం. లాస్ట్ నెంబర్ 9 ఉంటే 9 తీసుకుంటాం. అంటే 1, 4, 5, 6, 9 ఇక్కడ మనకు కనబడుతున్న నెంబర్లో 1, 4, 5, 6, 9 ఇవి కనుక లాస్ట్కి వచ్చినప్పుడు అంటే ఇక్కడ మనకి ఈ ప్లేస్లో ఇప్పుడు సపోజ్ ఇక్కడ 1 వచ్చింది కదా, మన ఆన్సర్లో లాస్ట్ నెంబర్ ఏమవుతుంది? 1 అవుతుంది అనమాట. సో ఆ విధంగా ఇక్కడ 9 వచ్చింది కదా, ఆన్సర్లో లాస్ట్ నెంబర్ ఏమవుతుంది? 9 అవుతుంది. అంటే మనకి లాస్ట్ నెంబర్ని బేస్ చేసుకున్నప్పుడు 1, 4, 5, 6, 9 ఈ 5 నంబర్లకి సేమ్ నంబర్స్ రిపీట్ అవుతాయి. అవి కాకుండా 2 ఉంటే 8 తీసుకోవాలి, 8 ఉంటే 2 తీసుకోవాలి, 7 ఉంటే 3 తీసుకోవాలి, 3 ఉంటే 7 తీసుకోవాలి. అందుకే ఇక్కడ నేను 7 ఉంది కాబట్టి ఆన్సర్లో 3ని తీసుకోవడం జరిగింది. 7 ఉంటే 3 తీసుకుంటాం. సో ఈ ఒక్క బేసిక్ తెలిస్తే మనకు అన్ని క్వశ్చన్స్ని వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చేయొచ్చండి. సో ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ మనకు నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు? థర్డ్ రూట్ ఆఫ్ 531
441 ఇచ్చాడు. సో నేనేం చెప్పాను, లాస్ట్ నుంచి ఒక 3 నెంబర్స్ సపరేట్ చేయమని చెప్పిన, సపరేట్ చేస్తాను. సో దానికంటే ముందు మనకి 531 ఉంది. సో 531 అనేది 8 క్యూబ్ కంటే ఎక్కువ, 9 క్యూబ్ కంటే తక్కువ. సో మనం ఏం తీసుకోవాలి, 8 క్యూబ్ అంటే 8 తీసుకోవాలి. అందుకే మనకి 10 వరకు నోటెడ్ ఉంటే ప్లస్ పాయింట్ అయిపోతుంది. సో 8 క్యూబ్ కంటే ఎక్కువ కాబట్టి మనం 8 తీసుకుంటాం. లాస్ట్కి ఏముంది, 1 ఉంది కదా. సో ఆన్సర్ మనకి 1 రావడం జరుగుతుంది. సో ఇంతకుముందు చెప్పాను కదా, 1 ఉంటే 1, 4 ఉంటే 4. ఆ విధంగా మనకి ఈ షార్ట్ కట్స్ అనేవి ఉపయోగపడతాయి. సో నెక్స్ట్ నెంబర్ ఏముంది, 763. లాస్ట్ నెంబర్ నుంచి 3 నెంబర్ పక్కన పెట్టుకుంటే ఇక్కడ ముందు మనకి ఏమనిపిస్తుంది, 300 ఉంది. సో 300 కంటే ముందుండే పర్ఫెక్ట్ క్యూబ్ ఎంత, 6 క్యూబ్ 216, 7 క్యూబ్ 343. అందుకే మనకి 10 వరకు నోటెడ్ ఉంటే సరిపోతుంది. 10 క్యూబ్ ఎంత వస్తుందండి, 1000 తీసుకుంటాం. సో ఈ 10 మనకి నోటెడ్ ఉంటే అన్ని క్వశ్చన్స్ని ఈజీగా చేయొచ్చు. సో ఇప్పుడు మనకి 300 అంటే 6 క్యూబ్ తీసుకోవాల్సి వస్తుంది. సో ఫస్ట్ నెంబర్ ఎంత ఆన్సర్లో, 6. లాస్ట్కి ఇక్కడ 3 ఉంటే ఏం చెప్పాను, 3 ఉంటే 7 ఉంటే 3. సో మనకి 7 తీసుకోవాలి. ఆన్సర్ ఎంత, 67 అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు ఇక్కడ, థర్డ్ రూట్ ఆఫ్ 117649. సో ఫస్ట్ ఈ 3 చూసుకున్నప్పుడు ఇది 125 కంటే తక్కువ ఉంది కాబట్టి మనం 4 తీసుకుంటాం. లాస్ట్కు 9 ఉంటే 9 తీసుకోమని చెప్పాను. సో ఆన్సర్ ఎంత, 49. సో 49 క్యూబ్ ఈక్వల్ టు 117649 అని చెప్పి రాస్తాం. సో ఒక చిన్న లాజిక్ తోటి మనం వితౌట్ పెన్ పేపర్ లేకుండానే చేయగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకోసం ఒక 2 బిట్స్ ప్రాక్టీస్గా ఇస్తున్నామండి. ఈ క్వశ్చన్స్ని మీరు వితౌట్ పెన్ పేపర్ చేసి, అంటే మన లాజిక్ ప్రకారం చేసి కామెంట్ బాక్స్లో ఆన్సర్ని షేర్ చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్, థర్డ్ రూట్ ఆఫ్ 140,608. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ రూట్ ఆఫ్ 196,83. ఈ క్వశ్చన్స్ని పెన్ పేపర్ సహాయం లేకుండా చేసి ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని మెథడ్ని కన్ఫర్మేషన్ చేసుకోండి. అండ్ ఈ క్వశ్చన్స్ చేయడం ద్వారా మనకి పెన్ పేపర్ ఉండదు, మైండ్ పైన ఎటువంటి ప్రెజర్ పడదండి షార్ట్ కట్ ట్రిక్స్ వాడితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇంతవరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మేము ఏం చేస్తున్నాం అనుకుంటున్నామంటే ప్రతి అథమెటిక్ స్టూడెంట్కి, రీజనింగ్ స్టూడెంట్కి షార్ట్ కట్ ట్రిక్స్ నేర్పిద్దామని ఉద్దేశంతో ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ప్లీజ్ వాచ్ కంప్లీట్లీ అండ్ ఆల్ వీడియో చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే www.manavidya.in అన్ని రకాల పీడిఎఫ్స్ని తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో ప్రాక్టీస్ బిట్స్ కావచ్చు, మోడల్ పేపర్స్ కావచ్చు, ప్రీవియస్ పేపర్స్ కావచ్చు పీడిఎఫ్ రూపంలో సెట్ చేయడం జరిగింది. సో ఫ్రీగా మీరు డౌన్లోడ్ చేసుకునే ఫెసిలిటీ ఉంది కాబట్టి ప్లీజ్ విజిట్ ద వెబ్సైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కాంపిటేటివ్ ఎగ్జామ్.